నిర్గమకాండము 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా, 6 దినములు పనిచేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా, మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటి త్రాళ్లు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠితమైన వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములునవియే అనెను. ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయం వాని రేపినో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండిగాని ఇత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలీలతో ఇట్లనెను, చూడిడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానపెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.
చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటాపని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. నిర్గమకాండము 36వ అధ్యాయము. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసినో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలనుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దాని మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 మూరెడున్నర. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరము యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు
2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు. ప్రతి పలక క్రింద 2 దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలకల మధ్య నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. నిర్గమకాండము 37వ అధ్యాయము. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములుండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చునిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటికి నకిషీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరెడు, దాని ఎత్తు 3 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైని చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్లకుండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపంగా నుండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నక్షీ పనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు
దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నక్షీ పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు 3 మూరెడు, దాని వెడల్పు 3 మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కలయందు, దాని 2 మూలలయందు, దాని జవకు దిగువను వాటిని చేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. కీర్తనల గ్రంథం 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నొందును. ఆయననాశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. మత్తయి సువార్త 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడని. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెలుచుండగా
కావలివారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేమతనిని సమ్మతించి మీకేమీయు తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమయ్యున్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.